హాయ్ ఫ్రెండ్స్, మనకున్న కళల్లో నృత్యం ఒకటి. వ్యక్తిత్వ వికాసాన్ని అందించే పాఠాలు కళలే. అందులో నాట్యం వేసే ముద్ర అత్యంత ప్రాధాన్యమైనది. అంతర్జాతీయ నృత్య దినోత్సవం 1882లో యునెస్కో సంస్థ యొక్క ఇంటర్నేషనల్ డ్యాన్స్ కమిటీచే ఏప్రిల్ 29న ప్రారంభించబడింది. 1760లో ప్రచురించబడిన ప్రముఖ రచన లెటర్స్ సర్ లార్డ్ డాన్స్ రచయిత, ఆధునిక ఫ్రెంచ్ నృత్య నాటికల సృష్టికర్త జీన్ జాన్స్ నవర్రే జయంతిని అంతర్జాతీయ నృత్య దినోత్సవంగా ప్రకటించారు. ఈ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక అద్భుతమైన నృత్య దర్శకుడు ప్రపంచవ్యాప్తంగా చలామణి అయ్యేవారు ఒక సందేశాన్ని అందించడానికి ఇంటర్నేషనల్ డ్యాన్స్ కమిటీచే ఆహ్వానించబడతారు. ఇంటర్నేషనల్ డ్యాన్స్ కమిటీ యొక్క ప్రవేశపత్రం ఆధారంగా ఈ ప్రసిద్ధ నృత్య దర్శకుడు లేదా నర్తకుని ఎంపిక చేయడం జరుగుతుంది. నృత్య కళారూపం యొక్క ప్రపంచీకరణను ఛేదించడానికి, అన్ని రాజకీయ, సాంస్కృతిక, జాతి అడ్డంకులు అధిగమించడానికి, సాధారణ భాషలో గల నృత్య రీతులు గల ప్రజలందరినీ ఒకే చోటికి తేవడానికి కృషి చేయడం లాంటి లక్ష్యాలతో ఈ దినోత్సవం ఏర్పడింది. ప్రపంచ నృత్య కూటమి నృత్య కమిటీ ఈ దినోత్సవాన్ని ప్యారిస్లోని యునెస్కో కార్యాలయంలోనూ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మన దేశంలో కూడా అనేక రకాల నృత్యాలు ఉన్నాయి. భారతదేశంలో ఆధునిక నృత్య స్థాపకుడిగా పేరు పొందిన ఉదయ్ శంకర్కు మొదట్లో నృత్యంలో ఎలాంటి నేపథ్యం లేదు. సంగీతకారుడు రవిశంకర్ అన్నయ్య ఉదయ్ శంకర్ ప్రస్తుత బంగ్లాదేశ్లో మూలాలు కలిగిన రాజస్థానీ కుటుంబానికి చెందినవారు. ఆయనకు మొదట చిత్రలేఖనంపై ఆసక్తి ఉండేది. నృత్యం అన్నది సంగీతానికి అనుగుణంగా శరీరం కదలికల మీద ఆధారపడి ఉంటుంది. మానసిక ఉల్లాసానికి చాలా ఉపకరిస్తుంది. నాట్యం ఒక కళే కాదు, విజ్ఞానాన్ని అందించే గురువు కూడా. మానసిక వికాసాన్ని ఇచ్చే నృత్య కళల్లో పాఠ్యాంశాల్లో భాగంగా చేర్చి ప్రతి ఒక్కళ్ళకి నేర్పాలి. ఆ దిశగా వాటిని ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉందని శ్రీ ఎం రామ్ ప్రదీప్ గారు, జేవివి సభ్యులు తిరువూరు గారు చెప్తున్నారు.